మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దానితో కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అని నెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ఇది మొట్టమొదటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన 33 సంవత్సరాల వయసు. 33 సంవత్సరాలు అంటే 30వ సంవత్సరం యేసు ప్రభు వారు బాప్తిసం పొందారు. ఇంచుమించు 30 ఏట ఆయన యోహోను చేత బాప్తిసం పొంది అక్కడి నుంచి యోహోను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభు వారు ప్రారంభించాడు ఆ బోధ. యోహోను ప్రారంభించిన బోధ ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించింది, అందరూ మారు మనసు పొందండి అని యోహోను బోధించాడు. ఎప్పుడైతే యోహోను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభువారి బోధ ఏంటంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపిస్తుంది, అందరూ అంతటా మారు మనసు పొందమని బోధించారు. యోహోను గారాము పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు. యేసయ్యాము కాలము సంపూర్ణం, ఈ టైం అయిపోయింది కనుక అలా బోధిస్తూ ఆయన 3 సంవత్సరాల 6 నెలలు సువార్త ప్రకటించాడు. ఆయన చేసిన సువార్త 3 సంవత్సరాల 6 నెలలు. ఈ 3 సంవత్సరాల 6 నెలలు కూడా ఆయన వచ్చిన పని పూర్తి చేశాడు. దేవుడు ఆయనకు అప్పగించిన పని అంతా పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయన యెరూషలేము రావాలి, ప్రవక్తలు చెప్పిన ప్రవచనం నెరవేర్చడం కొరకు, అవన్నీ జరగటం కొరకు ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తల ప్రవచన నెరవేర్చడం కొరకు ఇప్పుడు యెరూషలేము రావాలి. యెరూషలేములోనే తీర్పు ఉంది. ఆ తీర్పు నిమిత్తం యెరూషలేము రావడం కొరకు వస్తూ ఉండగా బెత్ఫగే అనే గ్రామం తగిలింది. ఆ గ్రామంకి వచ్చిన తర్వాత శిష్యుల్ని ఇద్దరు పంపాడు. మీరు వెళ్ళి అక్కడ ఒక కట్టబడిన గాడిద దాని పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళి వాటిని ఇప్పురండి. ఎవరిని అడిగితే ఈ ప్రభువునకు కావాలని చెప్పండి అన్న. చెబితే వాళ్ళు మీకు ఇప్పిస్తారన్న. అలాగే వెళ్ళారు. ఆ కట్టబడిన గాడిదని ఆ పిల్లని ఓడ తీసుకున్నప్పుడు ఆ గాడిద యజమాని అడిగాడు, ఏంటి మా గాడిని ఓడదీస్తున్నావని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఈ ప్రభువునకు కావాలన్నారు, అందుకని ఓడదీస్తున్నామంటే సరే తీసుకుని. ప్రభువునకు కావాలి. మనందరం ఎవరికి కావాలండి? ఈ లోకంలో మనం ఎవరికి డబ్బు ఉంటే నాకు కావాలంటారు. డబ్బు ఉందనుకో అమ్మ దగ్గర మా అమ్మ కావాలంటారు. నాన్న దగ్గర డబ్బు ఉందనుకో మా నాన్న కావాలంటారు. ఎందుకు? నాన్న దగ్గర డబ్బు ఉంది, అమ్మ దగ్గర డబ్బు ఉంది. స్నేహితులు నాకు కావాలి. ఎందుకంటే డబ్బు ఉంటేనే నాకు కావాలంటారు, కానీ డబ్బు లేకపోతే నాకు అవసరం లేదంట. కానీ ప్రభు వారికి అందరూ కావాలి. ఆయనకి ఉన్నవారని, లేనివారని, కుంటివారని, గుడ్డివారని, మోగవారని, ఎటువంటి వారని కూడా ఆయనకి భేదము లేదు, అందరూ ఆయనకి కావాలి. ప్రభువునకు కావాలి. అందుకే ఆ గాడిద పిల్లని
యేసయ్య కావాలని అడిగాడు అయ్యా అంటే తీసుకెళ్ళండి అయ్యా. ఇలా మనం యేసయ్యకి ఆయన నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. ఏం కావాలి ఆయనకి? నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఏం కావాలి కోరుకుంటున్నాడు తెలుసు? నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. అందుకంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, దాన్ని బాగు చేస్తానంటాడు. నువ్వు కావాలి, నువ్వు బాగుండాలంటే నీ హృదయంలో ఎన్నో ఉన్నాయి. ఆ చెడుని ఎవరు బాగు చేయలేరు. దాన్ని బాగు చేయగల దేవుడు ఎవరంటే యేసు ప్రభు వారు ఒక్కడే. ఒక చర్చిలో ఒక కీబోర్డు బ్రహ్మాండంగా వంచేవాళ్ళంట. కీబోర్డు అది రాను రాను వాడి దగ్గర చెడిపోయిందంట. చెడిపోతే ఆ కీబోర్డ్ని ఆ పాస్టర్ గారు అనేక స్థలాలకు వెళ్ళి చెబితే, ఇది మా వల్ల కాదయ్యా, చేస్తానని కానీ రాట్లా, మా వల్ల కాదయ్యా, మా వల్ల కాదయ్యా అంటున్నారంట అందరూ. అరే ఎవరు కాదంటున్నారు? ఇంత కీబోర్డు ఇది దీనికి వచ్చేంత వాయిద్యం దేనికి రాదు అని చెప్పి ఆ పాస్టర్ గారు మరి దానికోసం ఎంతో బాధపడ్డాడు. అంటే ఎక్కడ దొరక దాన్ని మూలన పెట్టేశాడు. అదే బూజు పెట్టిపోయిన తర్వాత ఇక సంఘంలో ఆ సంఘం అంటే పాటలకు వస్తారంటే ఎక్కువ, అక్కడ వాయిద్యం కోసం వస్తారంటే ఎక్కువ. వాయిద్యాలు సరిలేకపోవటం వల్ల సంఘం క్రమంగా తగ్గిపోతుందంట. ఇక్కడ వాయిద్యాలు సరిలేవు, పాటలు పాడటానికి వాయిద్యాలు సరిలేవని వెళ్ళిపోతా ఉన్నారంట. ఏమిటి కారణం అంటే, అయ్యా ఇటువరకు మీరు మంచిగా వాయించేవాళ్ళు మీ పనివారు, అసలు ఇప్పుడు ఆ వాయిద్యాలు వినపడతలేదు, ఆ నాద వినపడతలేదు, అందుకని మేము పక్కకి వెళ్ళిపోతున్నాం అన్నారు. అంటే వాయిద్యం కోసం వెళ్ళిపోతున్నారని చెప్పి దాన్ని ఏ విధమైన బాగు చేయాలని చెప్పి మళ్ళీ ఆ కీబోర్డ్ని తీసి బాగు చేద్దామని తీసుకొచ్చానంట. ఒక ఆయన, ఒక ముసలి ఆయన, అంటే నడేసి ఆయన, చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడంట. చింపురు జుట్టుతో చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడంట. ఏంటి పరిష్కారం, మీరు ఏంటి బాధపడతారంటే, అయ్యా ఈ ఇన్స్ట్రుమెంట్ బాగు చేయాలని ఎన్నోసార్లు తిప్పాను, ఎవరి వల్ల కాదన్నారు. నాకు ఈ ఆయన బాగు చేస్తానంట. ఈ పాశ్చాత్యం యొక్క ఎగాదిగా చూసాడంట. ఎట్టున్నాడు? చిరిగిపోయిన బట్టలతో, గడ్డమంతా మాసిపోయి, ఎంటులన్నీ పెరిగిపోయి, స్థానం లేక ఏదో ఒక విధంగా ఉన్నాడు. నువ్వేం బాగు చేస్తావు బాబా? ఇప్పుడు దాదాపు 3 జిల్లాలు తిప్పింది, ఏంటి ఎక్కడ బాగుపడలేదు, నువ్వేం బాగు చేస్తావంటే, నేను బాగు చేస్తాను గారు, ఒక్క రోజు నాకు టైం అన్నాడు. సరే అని చెప్పించారు. ఆ ఒక్క రోజులో దాన్ని శుభ్రం చేసేసి ఆ పూజ అంతా దులిపేసేసి దాన్ని బాగు చేసి ఆ వాయిద్యాన్ని వాంచడానికి ఆయన ఏర్పాటు చేసి వాయిద్యం వాంచాలిచ్చారు. ఆశ్చర్యపోయాడంట. 3 జిల్లాలు తిరిగాను, ఎవరి వల్ల కాలేదు. నువ్వు చూస్తే ఇట్లా అమ్మాయికుడిగా ఉన్నావు, పిచ్చోళ్ళగా ఉన్నావు, ఒక పేదవాడిగా ఉన్నావు, దీన్ని ఎలా బాగు చేసావు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నట్ట, నా కర్మగాలు ఎట్టున్నాను కానీ దీన్ని చేసిన వాడు నేనే. ఈ కీబోర్డ్ని చేసిన వాడు నేనే. నా కర్మగాలు ఎట్టున్నా కానీ దీన్ని తయారు చేసింది నేనన్నాడు. అలాగే మనందరూ చెడిపోవాలని బాగు చేయడానికి మనం చేసింది ఎవరంటే మన దేవుడే. మట్టి బొమ్మలుగా మనం చేసి నాశగ్రంథంలో జీవాత్మ నోది మనం జీవింపజేసాడు. ఆయన పోలి చొప్పున ఆయన స్వరూపం చేసిన దేవుడు ఆయన. మనకి ఏది ఎక్కడ తక్కువ ఉందో బాగు చేయగల దేవుడు ఆయనే, ఎవరు బాగు చేయలేరు. ఏమండి? ఆ ప్యాన్ కనిపెట్టిన ప్యాన్ని బాగు చేస్తాడు, దేని కనిపెట్టిన దాన్ని బాగు చేస్తాడు. కానీ మనం కనిపెట్టిన ఆయన మనం చేసిన ఆయన కనుక ఆయన బాగు చేయాల్సింది. ఆయన బాగు చేసిన కనుక ఆయనకి కావాలి మనం. హల్లెలూయా. ఎవరికి కావాలి? యేసయ్యకి కావాలి. ఆ యేసయ్యకి నీ హృదయం ఇస్తే నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. నీ హృదయం అగాధమైన లోయల కనుక నీ హృదయాన్ని బాగు చేస్తే అప్పుడు నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. అందుకే ఆ కట్టబడిన గాడిదే ఆ పిల్లను పంపించాడంట. ప్రభు కావాలి, నువ్వు కావాలని దేవుడు అడిగితే వస్తావా, ఆగుతావా? చెప్పండి. దేవుడు నువ్వు కావాలని అడుగుతున్నాడు, ఆయన దగ్గరికి వస్తావా, ఆగుతావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనం కావాలి, ఆయన మనమే కావాలని. ఆయన అన్ని సృష్టించాడు, భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, నక్షత్రాలని,
కోట్ల దేవతలను కూడా సృష్టించాడు ఆయన. ఎవరి మీద లేదు ఆయనకి ఆ ప్రేమ. ఆ ప్రేమ మన మీదే ఉంది. ఆయన మనమే ఆయన కావాలి. మనం కావాలని మన కోసం ఆయన విజ్ఞాపన చేశాడు. సిలువలో 7 మాటలు బలికి హల్లెలూయా విజ్ఞాపన చేసి మన కొరకు ప్రార్థన చేశాడు. కనుక మనం ఆయన కావాలి. అందుకే ఆ గాడిద పిల్లని తీసుకుని వచ్చినప్పుడంట ఏం చేయాలంట, దారి పొడుగుత ఏసరయ్యా మట్టలు. ఎందుకంటే ఆ గాడిద ఎందుకు కావాలంటే ప్రవక్త ప్రవచించాడు. జకర్యా ప్రవక్త చదవండి ఒక మాట. జకర్యా ప్రవక్త ప్రవచించాడు. జకర్యా గ్రంథం 9:9 చూడండి. 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి. ఇది ప్రవచనం. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం నెరవేర్చడం కొరకే ఆయన గాడిద పిల్ల మీద ఎక్కాడు. ఆయన ఏ వాహనం ఎక్కలేదండి. ఆయన 33 సంవత్సరాల సేవలో కూడా ఆయన కాలుతోనే నడిచాడు. పాదాలు అనేక స్థలాలు తిరిగినాయి. అనేక స్థలాలు పాదాలు తిరిగినాయి. ఆ పాదాలు తిరిగిన పాదాలు ఎక్కడ ఏ వాహనం ఎక్కలేదు. మనం అన్ని వాహనాలు ఎక్కుతాం. ఆయన వాహనం ఏంటంటే ఆఖరికి యెరూషలేము వెళ్తానికి ఆనాడు ప్రవక్తల ప్రవచన నిమిత్తమే ఆ గాడిదని ఎక్కి గాడిద పిల్లని ఎక్కి ఇప్పుడు బయలుదేరాడు. హల్లెలూయా బయలుదేరాడు, ఎక్కాడు. బయలుదేరిన తర్వాత ఏం జరిగిందో చూడనప్పుడు అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ఏమేశారంటప్పుడు దాని మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండే. జన సమూహములు అనేకులు తన బట్టలు దేని పరిచారండి. ఇప్పుడు దాని మీద నడిచేది యేసయ్యా గాడిద చెప్పండి. గాడిద నడిచేది బట్టల మీద నడిచేది ఏది? గాడిద. గాడిద బట్టల మీద నడుతుందంటే కారణం ఏంటి? అది యేసయ్య గాడిద మీద ఉన్నాడు కనుక గాడిదకి ఏమొచ్చింది? ఇప్పుడు ఘనత వచ్చింది. అంతకుముందు దాని ఘనత లేదు. అది ఎక్కడ పెడితే అక్కడ తిరిగింది. దాన్ని కొట్టారు, బాధారు, బొరులు వేసి బాధారు దాన్ని. అటువంటి గాడిద మీద ఎప్పుడైతే యేసయ్య కూర్చున్నాడో దారి పొడుగుత బట్టలు వేసాడు. బట్టల మీద నడిచేటప్పుడు గాడిద కానీ యేసయ్య కాదు. ఏమైనా గాడిద నువ్వు నడమాకంటాను హీలంతా. ఎందుకంటే ఆ గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. నీ మీద యేసయ్య ఉంటే నీకు అంత గౌరవం. నీ తల మీద ఆయన అభిషేకం ఉంటే నీకు ఎంత గౌరవం తెలుసా? దారి పొడుగుత బట్టలు పరుస్తా. నీకు ఇంకో విషయం తెలుసా? ఒక మినిస్టర్ వస్తున్నా, ఒక నాయకుడు వస్తున్నా, లేకపోతే ఒక వ్యక్తి మనకి ఏదైనా సహాయం చేస్తానికి వస్తున్నా, ఏం చేస్తామండి? దారి పొడుగుత ఏమస్తారండి? పూలు పోస్తారండి. పూలు పోస్తారు. మన ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఆయన వస్తున్నాడు. ఆయన విగ్రహార్థికుడు. దాని పొడుగుత ఏం పోసారు? పూలు పోసి వాయిద్యాలు వస్తున్నారు. ఎందుకు పోస్తున్నారు? ఎందుకు వేస్తున్నారంటే ఆయన దగ్గర నుంచి మనకి కావాలి. దేవుని స్తోత్రాల్లో నా దగ్గర కూడా వచ్చారమ్మో. అందరు కడుతున్నారు, నీ కూడా కట్టిస్తాను. నేను తీసుకొచ్చి నాకు అవసరం. మనం ఎవరి రాజకుమారులమే, రాజకుమార్తె. ఒక విగ్రహార్థికుడు, ఒక అన్యుడు వాడికి పూలదండ వేసి పూలు పోసి వాయిద్యాలు వాంచి ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతావా? కూర్చోబెడతావా?
నా మనస్సాక్షి అవుతుంది, వద్దు నాకు అవసరం. పిలిచిన దేవుడు ఇప్పటికి ఇది ఉంది. ఇంకా కట్టాలంటే మా బిడ్డలే కడతారు. ఇది మా బిడ్డలే కొన్నారు, మా ఆత్మీయ బిడ్డలే కొన్నారు, వాళ్ళే కట్టారు. రేపు కావాలంటే వాళ్ళే మళ్ళీ కడతారు. అంతేగాని ఒక విగ్రహాదృశ్యం వాడు ఎన్ని అబద్ధాలు ఆడి దాన్ని సంపాదించాడు, ఎంతమంది మోసం చేసి సంపాదించాడు, అడు మనకి నేను స్తోత్రాల్లోయ ఖచ్చితంగా బతకాలి. మన పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. కాలు మోపంత పాదం మట్టంత స్థలం లేనప్పుడు అబ్రహాంని పిలిచాడు, ఈ స్థలం నీకు ఇచ్చేస్తున్నాను అంతే. 4 పక్కల అబ్రహామునకు మొత్తం అప్పగించాడు. దేశానికే శ్రీమంతులు చేశాడు దేవుడు అబ్రహాం. 5 రాజులు వచ్చి అంటారు అబ్రహాంని, అయ్యా మాకున్న దేశం కూడా నీకు ఇస్తా, నీ దగ్గర నా 318 మందిని నాకు ఇయ్యా. ఏం తెలుసా? ఆ 318 మంది ఎవరని తెలుసా? యుద్ధశూరులు. 5 రాజులు జయించారు వాళ్ళు. 5 దేశాలు జయించి లోతును తీసుకొస్తే సొదొమ గొమొర్రా రాజు అంటాడు, అబ్రహాం అయ్యా మా ఆస్తంతా నువ్వు తీసేసుకో, ఆ 318 మందిని నాకు ఇయ్య అంటాడు. అబ్రహాము, నా ప్రజలు నీకు ఇచ్చి నీ ఆస్తిని తీసుకుంటే ఫలానా ఒక విగ్రహార్థకుడు, ఒక సొదొమ గొమొర్రా రాజు అబ్రహాము ధనవంతుడు చేశాడని అందరూ అనుకుంటారు. నాకు అవసరం లేదు, నీది నూలు పోకు కూడా నాకు అవసరం లేదు. నా పనివారు నీకు, నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు, ఆ గొప్ప దేవుడు నాకు అన్ని ఇస్తాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము నమ్మెను, అది అతను నీతిగా ఉంచబడు. నమ్మాలి. మా పరిచయం చేస్తున్నామంటే నమ్మాలి. ఎక్కడా ఎలుపుడు తల వంచడం, రాజీ పడ్డ దేవుని వాక్యం దగ్గర మాత్రం రాజీ పడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ గాడిద మీద ఇప్పుడు ఏముందంటే యేసయ్య కూర్చున్న గారికి ఘనత. నీ మీద యేసయ్య ఉంటే, యేసయ్య అభిషేకం నీ మీద ఉంటే నువ్వు గనురాలు అవుతావు. శూన్యం పట్టణంలో గనురాలు అయిపోయింది. ఎవరున్నారు ఆ మీద? యేసయ్య ఉన్నాడు శూన్యం పట్టణంలో గనురాలు. ఆ పట్టణానికి ఆమె పేరు అభిషేయ. అయితే అభిషేయంలా ఉన్నాయి, కనురాలు అన్నారు. ఎందుకు తెలుసా? ఆ మీద ఎవరున్నారు? అభిషేకం ఉన్న దేవుని అభిషేకం. నీ మీద అభిషేకం ఉంటే చాలు, ఎవడికెళ్ళ నువ్వు ఘనత నీకు ఇస్తాను. అందుకన్నాడు, ఇతడు నా నామం ఎరిగినాడు కనుక ఇతను నేను ఘనపరిచేదని అంటాడు దేవుడు. ఆయన నామం మనం ఎరుగుంటే ఆయన మనల్ని ఘనపరచును కాక. ఆయన ఇచ్చే ఘనత కావాలి కానీ కోనికేశ్వరులు ఇచ్చే ఘనత మనకెందుకు? హల్లెలూయా. ఇది కొద్ది కాలం ఉండే ఘనత. ఆయన ఇచ్చే ఘనత శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. ఆయన కొరకు బతకాలి. అందుకే ఈ గాడిద ఘనత వచ్చేసింది. అంత మునుపు బొర్రులు మోసింది, గుట్టలు మోసింది, ఒట్టు బస్తాలు మోసింది, అన్నీ మోసింది, రాళ్ళు మోసింది, పొలం మీద కోసుకొని అన్నీ మోసింది. కానీ ఇప్పుడు ఎవరిని మోస్తుంది? అన్నీ వదిలేసేసి యేసయ్యని మోస్తుంది. హల్లెలూయా. నువ్వు యేసయ్యని మోస్తే నీ ఘనత ఉంది. నీ పాదాల కింద బట్టలు పరుస్తారు. హల్లెలూయా. ఒకప్పుడు యారన్న వాళ్ళు ఇప్పుడు అయ్యా అంటున్నారు. ఎందుకంటున్నారు? యేసయ్య ఉండమట్టి. ఒకప్పుడు ఏమి అన్నవాళ్ళు యమ్మ అంటున్నారు. యేసయ్య ఉండమట్టి. అది గుర్తు పెట్టుకోండి. నేను స్తోత్రాల్లోయ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దారి పొడవుగా ఏం కూర్చారంట? బట్టలు. తర్వాత ఇంకా చదవండి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున ఏం పరిచారంట? చెట్ల కొమ్మలు దారి పొడుగున నరికి వాటిని పరిచారు. ఇదేనా టైం రాట్లేదు చూడండి. ఆయన ముందుకు వెలుచున్న వారును వెనుకకు వచ్చుచుండిన వారును దావీదు కుమారుడికి జయము, ప్రభువు పేరిట వచ్చు వారికి జయము, ఆయన స్తుతింపబడును గాక. సర్వోన్నత స్థలములో జయము. ఏమిటండి? దావీదు కుమారుడికి జయము,
సర్వ స్థలములో నడుస్తున్న ఆయనకి జయము స్తుతింపబడునుగా కానీ ఆకలిస్తుందన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ఆదివారమే యెరూషలేమునకు బయలుదేరాడు యేసు ప్రభువు. యెరూషలేము ఎందుకు బయలుదేరంటే అక్కడ పెద్ద తీర్పు ఉంది, కోర్టు ఉంది, అక్కడ జడ్జిమెంట్ ఉంది, అన్యాయపు తీర్పు ఉంది. ప్రభు చేత తర్వాత చెబుతాను అవన్నీ కూడా. హల్లెలూయ. కనుక ఆ తీర్పు కోసం వెళ్తుంటే గాడిద మీద వెళ్తున్నాడు. హల్లెలూయ. మా గాడిదలు మనమే. ఒకటి అక్షరార్థంగా, రెండు ఆత్మానుసారంగా మనం కలిగి ఉండాలి. మనం ఎవరో తెలుసా? రాజు బిడ్డలం, రాజు కుమార్తెలము, రాజు కుమారులము. హల్లెలూయ. మనం ఎవరికి తల వంచాల్సినంత అవసరం లేదండి. మొద్దుకయ్యి ఆమానుకు తల వంచలే. ఆమాన్ అంటే ఎవరు? ప్రధానమంత్రి. తల వంచాడా? తల వంచలేదు. తల వంచకపోయినందుకు అందరూ తల వంచున్నారు, కానీ ప్రధానమంత్రికి ఈయన తల వంచలేదు. వంచనందుకు, వందనాలు చెప్పనందుకు మొద్దుకయ్య మీద పగబట్టి 50 మూరల ఉరిపోయి చెక్కి తయారు చేసి పెట్టాడు. వీడు ఎవరని తెలుస్తాడు. ఈయనెవరు? దేవుని బిడ్డ. ఈయనెవరు? ఆయన ఏం తెలుస్తాడు? ఆడు చెక్కున్న ఉరికొయ్య మీద ఆడే ఉరిది పడ్డాడు. ఆ ప్రధానమంత్రి స్థానం ఎవరికి వచ్చింది? ఈయనకే వచ్చింది. అందుకే మనము దేవుని బిడ్డలో ప్రత్యేకించుకోవడం కనుక దేవుని బిడ్డలం దేవునికి నమస్కరించాలి, దేవుని బిడ్డలకి వందనాలు చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దాని పొడుగువాత స్తుతిస్తూ పాటలు పాడుకుంటా వస్తున్నారు. ఆ పాటలు పాడుకుంటూ వచ్చినప్పుడు మూడో మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను చూడండి. అదే 12 వచ్చినదన్నమాట. 12 వచ్చింది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయాలు ఏం చేసినప్పుడు దేవాలయానికి వచ్చాడు. యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాలు పట్టిందంట దేవాలయం కడతాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 46 సంవత్సరాలు పట్టిందంట దేవాలయం. ఆ దేవాలయానికి వచ్చి క్రయ విక్రయాలను చేయవారందరినీ ఎల్లగొట్టేశాడు. బ్రోకర్లు మార్చేవాడు అంటే వ్యాపారం చేసేవాడు, డబ్బులు ఆటలాడేవాడు. లోకలు మార్చడం, డబ్బులు ఆటలాడేవాడు, గువ్వల్ని అమ్మేవాడు, పౌరులు అమ్మేవాడు, రకరకాల వ్యాపారం చేశారు. అప్పుడు అంటాడు దేవుడు వాళ్ళందరినీ చదువయ్యా, పడదోసి నా మందిరం ఏమండి? నా మందిరం ప్రార్థనా మందిరం అని రాయబడుచున్నది. అయితే మీరు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యెరూషలేము వచ్చేసి గాడి మీద వచ్చేసాడు. యెరూషలేము రాగానే మందిరంకి వెళ్ళాడు. చర్చి దగ్గరికి వెళ్ళా, కోర్టుకి వెళ్ళా, మందిరానికి వెళ్ళాడు. మందిరంలోకి వస్తే ఏమంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ? ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, మత నాయకులు, ప్రధాన యాజకులు, పిలాతీయులు అందరూ ఉన్నారు అక్కడ. తెలంగాణ ఏం చేశాడు చెప్పండి? ఆ గుబలు మార్చాడు, బల్లాన్ని పడగొట్టేశాడు. ఆ రోకలు మార్చిన అందరూ కూడా నెట్టేశాడు. అందరు నెట్టేసి, ఇది నా తండ్రి మందిరం, ఇది అనుజనులకు ప్రార్థనా మందిరం, నా మందిరం ప్రార్థనా మందిరం, దీన్ని మీరు దొంగల గుహగా చేశారు. ఆ మందిరం ఎవరంటే మనమే. అక్కడ అక్షరార్థంగా నెట్టేశాడు దేవుడు. ఇప్పుడు ఆ మందిరం ఎవరంటే మనమే. ఈ మందిరంలో ఏముండాలి? ఇప్పుడు ఈ మందిరంలో ఏముండాలి? ఈ రోకల డబ్బులు ఆటలాడేవాళ్ళు, వేరండి డబ్బులు ఆటలాడేవాళ్ళు, బ్యాక్ ఆటలాడేవాళ్ళు, కోడి పందాలు ఆడేవాళ్ళు, మందిరం పాడైపోవట్ల, దొంగల గుహ అయిపోవాలి. ఈ దొంగల గుహ మారుస్తానికే దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే నీ దేహమే దేవుని ఆలయము. దాన్ని ఎవడైతే పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను. దానికి ఈ ఆలయాన్ని పాడు చేసుకుంటాను. ఆయనకు అప్పగిస్తే మనం దొంగల గుహగా ఉన్నాము, దేవుని ఆలయంగా ఉంటాము, దేవుడు మనలో ఉంటాడు. అందుకన్నాడు, దేవుని ఉదయం తలుపుతుండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరాన్ని తలుపు తీస్తాడో వారితో నేను నాతో అతను కలిసి భోజనము చేసేదాము. ఈ మందిరంలో ఆయన ఉంటే భోజనమే ఎప్పుడు. హల్లెలూయ. ఈ మందిరంలో ఆయన లేకపోతే ఇది ఎప్పుడు దొంగల గుహ, ఇది ఎప్పుడు దొంగల గుహ. నువ్వు దొంగల గుహగా ఉండకూడదని, నువ్వు దేవుని మందిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మిమ్మల్ని. అందుకే ఆయన వస్తున్నాడు యెరూషలేము నాకు వచ్చి. గాడిద మీద వచ్చాడు. మట్లాదివారం పాటలు పాడుతున్నారు. ఇంకెవరు పాడుతున్నారు తెలుసా? చూడొక మాట. అదే
అధ్యాయంలో చూడండి 15 చదవండి. కాగా ప్రధాన యాజకులను ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను ఆయన ఒకరు చదవండి, ఒక్కొక్కరు చదవండి, ముగిచేస్తారు. కాగా ఒకటి ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అంటే ఇప్పుడు ఎవరు దేవుని స్తుతిస్తున్నారు? చిన్న పిల్లలు స్తుతిస్తున్నారు. ఇవాళ రోడ్లో తిరిగారంటే ఎవరు తిరిగారు? చిన్న బిడ్డలు తిరిగారు. ఈ చిన్న బిడ్డలు అంటున్నారు దావీదు రాజుకు జయము, సర్వోత్తర స్థలంలో ఉన్న ఆయనకి జయము అని కేకలు వేస్తూ వస్తున్నారు. ఈ విన్న శాస్త్రులు పరిశీలన అంటారు యేసు ప్రభుతో బాధ కూడా ఏంటి పిల్లలు అడుగుతున్నారు ఏంటి అని అడిగితే అప్పుడు యేసయ్య ఏం చెప్తాడు చూడండి అని ఆయన అడుగుతున్నారు. అందుకు యేసు వినుచున్నారు. బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోటితో నోటి సూత్రము సిద్ధింపచేసితివి. వారి నోట అంటే బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రములు నువ్వు సిద్ధింపజేస్తేవని అనుమాట మీరెన్న వినలేదా? చూడండి, ఇది ఎప్పుడుది? యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 792 సంవత్సరాల నాడు ప్రవచించిన ప్రవచనం ఇది. మీరు వినలేదు ఈ మాట? బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తుతులు ఉంటాయని మీరు ఎప్పుడు గ్రంథంలో చదవలేదా? ఎందుకు వాళ్ళ ఆ పిల్లల్ని మీరు గద్దిస్తున్నారు? వాళ్ళ గురించి నన్ను విమర్శడుతున్నారు అంటే అప్పుడు యేసయ్య చెప్పాడు అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బెతనియాకు ఆ రాత్రికి అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ బాలురు యొక్కయు సంటి పిల్లల యొక్క అనే మాటని వీళ్ళు చదివారు, కానీ వీళ్ళకి అనుభవం లేదు. దేవుని వాక్యం 2 చోట్ల ఉన్నది, కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నది. 2 చోట్ల ఉన్న వాక్యాన్ని మనం నమ్మాలి. 1 చోట ఉన్న వాక్యాన్ని నమ్మకూడదు. 2 చోట్ల ఉన్న వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. అందుకే దీని సతపక్షి దానికి ఉంటుందంటాడు భక్తుల ప్రవచనం కలిగిన యెషయా ప్రవక్త. కనుక ఈ మాట ఎక్కడ ఉందంటే చూడండి, యెషయా గ్రంథం నేను ముగిచ్చేస్తున్నాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 21వ వచనం. 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో చేయ నిబంధన ఇది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచుతున్న మాటలను నీ నోటి నుండి చూడండి, నీ నోటి నుండి నీ చిన్న పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఏ మాట్లాడాలండి? మన మాట ఏ మాట్లాడాలి? యేసయ్య స్తుతించే మాట్లాడాలి. మరి మన పిల్లల మాట కూడా ఏ మాట్లాడాలి చెప్పండి? ఇది ప్రవచనం. అందుకే పిల్లలందరూ కూడా దావీదు కుమారుడా జయము, రాబోతున్న మెస్సయ్య జయము, హోసన్న జయము, సర్వోన్నత స్థలంలో ఉన్న దేవా నీకు జయము అని స్తుతులు పాడుతున్నారు అన్నమాట. ఎవరు వీళ్ళు? చిన్న పిల్లలు. ఈ వాక్యము బైబిల్లో ఉంటే ఈ వాక్యంలో శాస్త్రులు మతనాయకులను చదివి కూడా దాన్ని గుర్తులేక ఆయన మీద అంటే అప్పుడు యేసయ్య ఆ మాట అన్నప్పుడు వాళ్ళ నోళ్ళు మూతపడిపోయి. నన్ను నేను చెబుతున్నాను, మన నోటితో దేవుని స్తుతిస్తే మన బిడ్డలు కూడా దేవుని స్తుతిస్తారు. మన నోటితో బూతులు ఆడుతుంటే మన బిడ్డలు కూడా బూతులు ఆడతారు. నీ బిడ్డలో అంటే బూతులు ఉండాలా స్తుతులు ఉండాలా? స్తుతులు ఉండాలంటే నువ్వు స్తుతించాలి ముందు.
నువ్వు స్తుతిస్తే నీ బిడ్డ కూడా స్తుతించింది. నీ బిడ్డ కూడా స్తుతించాలంటే నువ్వు స్తుతించాలి ముందు. అందుకంటాడు, బాలు నడవలసిన త్రోవను వాడి నేర్పు, వాడు పెద్దవాడి దాని నుండి తొలగిపోడు. నువ్వు బూతులు ఆడుతుంటే ఆడు బూతులు ఆడతాడు, నువ్వు బూతులు ఆడితే ఆ పిల్ల బూతులు ఆడితే ఏమంటే, నువ్వు తిడుతుంటే ఆడు తిడతారు, ఆడు నేర్చుకుంటున్నారు. నువ్వు యేసయ్యని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ పిల్ల ఏదైనా బూతు మాట ఇక్కడ పక్కన నేర్చుకొస్తే ఆ మూతి మీద ఒక చిట్టికాయ 2-3 సార్లు అయ్యి, అమ్మో ఈ మాట అంటే మా అమ్మ నన్ను కొట్టిద్ది, భయం వచ్చి నా మాట మన ముందు మనము నేర్పాలి పిల్లలకి. మనమే నేర్చుకోకపోతే మన పిల్లకి ఏం నేర్పుతాము? నేర్పాలి. హల్లెలూయా, నేర్పాలి. నీ బిడ్డలకు నువ్వు గారమే. మా మారాలకి తంత అనే మాట అంటున్నారు పిల్లలు, పెద్దోళ్ళు. ఈ పగిలిపోయింది ఆ మాట అంటే నీ వాళ్ళు ముద్దుగా తంత అంటావు అనుకో, రేపు వాళ్ళు నిజంగానే తంతారు. మన పిల్లల మాట ఏం నేర్పాలండి? స్తుతులు స్తోత్రాలు నేర్పాలి, పాటలు నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, దేవుని మాటలు నేర్పాలి, మంచి మాటలు నేర్పాలి. కానీ బూతులు నేర్పకూడదు. నువ్వు బూతులు ఆడితే ఆ పిల్లని నేర్చుకుంది, నువ్వేం చేస్తే ఆ పిల్ల చేసింది. మన పిల్లలు ఎంతో కందిగర్చి కనుక్కున్నాం, పెంచుకున్నాం. ఆ బిడ్డలను కూడా ఈ వయసు నుంచే వాళ్ళకి జ్ఞానోపదయం కలిగించి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే భయం పెట్టాలి. అందుకే ఎకేబేదు తన బిడ్డని పాలిచ్చి పెంచి, అన్న పాలు ఇచ్చి పెంచి, శారమ్మ పాలిచ్చి పెంచింది. వాళ్ళు ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడేది. ఇస్సాకు కానీ, సమూయేలు కానీ, మోషే కానీ ఎక్కడ వారు తప్పు మాట్లాడాలి. మన బిడ్డలను కూడా పెంచాలి. అందుకే యేసు వారు సిలువ మోస్తాడు, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు ఏడవండి, మీ బిడ్డల కొరకే ఏడవన్నాడు. కానీ ఆయన కొరకు ఏడవన్నాడు. నువ్వు ఏది నేర్పుతావు నీ బిడ్డలకు అదే నేర్చుకుంటావు. నేను దండం పెట్టి చెబుతున్నాను మీ అందరికీ, మీ పిల్లలకి ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా నేర్పండి. మీరు ప్రార్థనకు వస్తున్నారు కనుక ప్రార్థన విషయాలు బిడ్డలతో మాట్లాడండి, ప్రార్థన నేర్పండి. ఆ ప్రార్థనకు వారిని అలవాటు చేస్తే ఆ ప్రార్థన బిడ్డలను ఆశీర్వదించును గాక. ఆనాడు ఆ బిడ్డలందరూ దేవుని స్తుతించారు కనుక దేవుడు ఆ బిడ్డలందరూ గొప్ప ఉన్నత స్థితిలో ఉంచాడంట దేవుడు. అందుకే చిన్న బిడ్డలంటే ఎంతో ఇష్టము. ఆ నాటక పరచుడని తీసుకుని సంకనేసుకుని ఆశీర్వదించాడు దేవుడు. నీ బిడ్డలు ఆశ్రయించబడాలంటే నీ జాగ్రత్తగా ఉండాలి. తల్లి, అమ్మ, అయ్యా, మన బిడ్డలను జాగ్రత్తగా పెంచుకుంటే వాళ్ళు భవిష్యత్తులో దేవుని దయలో ఉంటారు, మనుషులు దయలో ఉంటారు. మన బిడ్డలు మనం చెడ్డగా ప్రవర్తన నేర్పితే వాళ్ళు మనుషుల దృష్టిలో కూడా చెడ్డగొంటారు, దేవుని దృష్టిలో కూడా చెడ్డగొంటారు. అది భవిష్యత్తు అంతా పాడైపోయింది. ఆ బిడ్డలు పాడైపోకుండా ఆ బిడ్డలు మనం పుణ్యించి జాగ్రత్తగా, నువ్వు ఏ నోటితో దేవుని స్తుతిస్తున్నావో ఆ నోటితో వాళ్ళకు స్తుతులు నేర్పాలి. హల్లెలూయా, నేర్పాలి. అవి నేర్పితే వాళ్ళు ఆశ్రయించడం. అందుకే ఈ మట్లాది వారి నాడు దేవుని స్తుతించి ఎవరు తెలుసా? గాడిద మీద ఆయన కూర్చున్నప్పుడు పెద్దవాళ్ళు బట్టలు పరిచారు, పొలాల మీద ఉన్న ఆ మండలు నరుకొచ్చి పరిచారు. కానీ పిల్లలు మాత్రం దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.
సమయం వరకు కూడా ఆయన నామము స్తుతినందగి నామం కనుక ఆయన స్తుతించు. ఆ స్తుతుల మీద సింహాసన శివుడు నీ కుటుంబాన్ని దీవించును గాక, నీ బిడ్డలను దీవించును గాక, నీ కుటుంబాన్ని అవసరవంతులుగా చేయను గాక. నీ ప్రతి ఒక్క సమస్యను దేవుడు కొట్టివేసి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందుకే యేసు ప్రభు వారు మట్ల ఆదివారం ఆయన యెరూషలేము వస్తున్నాడు. ఈరోజు యెరూషలేము వస్తున్నాడు. ఆయన స్తుతించిన పెద్ద ఆయన శిష్యులు గాడిద నింపారు, గాడిద పిల్లలు నింపారు. ఆ దేశంలో ఉన్న ప్రజలు బట్టలు పరిచారు. ఆ దేశంలో ఉన్న పసిబిడ్డలు మట్టలు పట్టుకుని ఆయన దేవుని స్తుతిస్తూ వచ్చారు. అలాగే మన బిడ్డల నాటు కూడా స్తుతులు ఉండాలి. మన బిడ్డలకు కూడా స్తుతులు నేర్పాలి. మన బిడ్డలకు కూడా ప్రార్థన నేర్పాలి. మన బిడ్డలకు కూడా పాటలు నేర్పాలి. మన బిడ్డలకి ఈరోజు ముద్దు కోసం నువ్వు బూతులు నేర్పితే, ముద్దు కోసం వాళ్ళకి చెడ్డ మాటలు నేర్పితే అవి ఈరోజు ముద్దుగా ఉంటాయి. రేపు అవి నీ బిడ్డలను ఉరిదిస్తాయి. ఆ బిడ్డల్ని నువ్వు ఈరోజు ముద్దుగా అంటావు, వాళ్ళు పెద్దల తర్వాత అవి మారవు కనుక ఆ మాటలతో వాళ్ళు జీవిస్తారు, చెడిపోతారు వాళ్ళ జీవితాల్లో. అవసరమైతే మన్నే తంతారు. అటువంటి జ్ఞానపోద్దయ్యా మన బిడ్డలను జాగ్రత్తగా వారి దగ్గర జాగ్రత్తగా ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. బిడ్డల దగ్గర తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాతమత్తులైన ఎవరైనా జాగ్రత్తగా ఉండి మన బిడ్డలను జాగ్రత్తగా పెంచుకుంటే దేవుడు ఆ బిడ్డలను నిండుగా 100 ఏళ్లుగా వాళ్ళని ఆస్వాదించి వర్ధన చేస్తాడు. అందుకే వారిని దీవించాడు. చంటి పిల్లల యొక్కయు బాలుల యొక్కయు స్తుతులని మాట మీరు చదవలేదా? శాస్త్రులు పరిచయాలారా చదవలేదా అని చెప్పి వారిని ఆ బిడ్డలను దీవించి అక్కడి నుంచి వెళ్ళి ఆయన బెస్తిగా నుంచి వెళ్ళి ఆయన రాత్రి బస్ చేసి విశ్రాంతి తీసుకున్నాడు. ఇక రేపు నుంచి ఆయనకి తీర్పు ఉంది కనుక మరి మన పరిస్థితి ఏంటి? ఈరోజు వాక్యం అన్న మన పరిస్థితి ఏంటి? నువ్వు ఒకప్పుడు పనికిరాని కాదు, చెడిపోయిన పనులన్నీ చేసడానికి నేను ఉపయోగించుకున్న సాతాను, చెడిపోయిన పనులను చేయడానికి ఉపయోగించుకున్నా, కష్టంగా కసాయితనంగా నిన్ను కొట్టి బాధ పెట్టింది సైతాను. గాడిదగా ఉన్నది యేసయ్య నువ్వే కావాలన్నాడు. నువ్వు చెడిపోతున్నా, నువ్వు పడిపోతున్నా, నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేక నువ్వే కావాలని నీ వద్దకు వచ్చాడు. నిన్ను నింపాడు. ఆ పాప అనే కట్టు నుంచి, తాడు నుంచి ఇప్పి ఆయన నీ మీద కూర్చున్నాడు. ఆయన కూర్చోగానే నీకు ఎంతగానో వచ్చింది తెలుసా? దారి పొడుగువాత బట్టలు, చక్కని అడి బొమ్మలు, ఖర్జూరు మంటలు, ఈత మంటలు, దారి పొడుగువాత వేసి ప్రియమధ్య పైన ఇంకా నువ్వు గాడిదలాగా సైతాన్ చేతిలో గాడిదలాగా ఉండొద్దు. ఏసై చేతిలో గాడిదలాగా ఉండదు. ఏసై చేతిలో గాడిదగా ఉంటే నీ ఘనత, నీ కుటుంబాన్ని ఘనత, నీ బిడ్డలకు ఘనత, నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. అట్లా ఆశీర్వాదం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యం ప్రతి ఒక్కరికి దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రేరేపించబడిన వారు మన మధ్యన మరి సులమతిమ ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన.